ఇప్పుడు విష్ణు విన్యాసం మూవీ చూసొస్తున్నా. సినిమా అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఎందుకంటే అసలు విష్ణు సినిమాలు అంటేనే ఒక స్వాగ్ ఉండిద్ది. ఒక బూతుల్ని కట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ డైలాగులు కట్ చేసుకుంటూ కొట్టుకుంటూ పోతారు. ఈ సినిమాలో కూడా అంతకు మించి ఎక్కువ అనిపించింది. ఎందుకంటే అసలు నిజంగా ఫుల్ కామెడీ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో హ్యాపీగా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ సినిమా చూడాలి. నాకైతే మాత్రం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ నవ్వుతమే సరిపోయింది అన్న. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ చూస్తే అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆరెంజ్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ కానీ కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని డైలాగ్స్ కూడా ఫుల్ పేర్లు. అంటే ఇన్స్టాగ్రామ్ మీమ్స్ ఎక్కువ అయితే ఉన్నాయి. ఈ బండి అని కానీ పుసుకొట్టేస్తుంది ఇలాంటి కొన్ని అన్ని యూజ్ చేసుకుని అన్ని కలిపి మిక్స్ చేసి ఒక నవ్వాలన్నమాట. నవ్వు థియేటర్ మొత్తం నవ్వుల్లో ఉంది. సో మీరు కూడా ప్రశాంతంగా నవ్వుకోవాలి అనుకుంటే ఈ సాటర్డేస్ అంటే ఖచ్చితంగా విష్ణు విన్యాసం సినిమాకి వచ్చి చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే మీమ్ కంటెంట్ చాలా ఉందని అంటారు. అవునా ఫుల్ మీమ్సే ఫుల్ కామెడీ చేసుకుంటూ పోయారు. ఆ డైలాగ్ ఆ స్వాగ్ ఆయన తెలుసు. బూతులు కూడా కట్ చేసుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో ఈ సినిమాలు కూడా అది కంటిన్యూ చేశారు. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ డైలాగ్స్ తో వెళ్ళిపోతారు సినిమా ఎక్కడికో. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ అంటే సూపర్ అన్న. విష్ణుకు కరెక్ట్ కామెడీ టైమింగ్ ఉందా? సినిమానే ఇది. విష్ణు తప్ప ఎవరు చేసినా కూడా సెట్ అవ్వదు. ఇది ఈ స్వాగ్ ఈ సినిమా పర్ఫెక్ట్ గా సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ డైలాగ్స్ నేను హీరోయిన్ కానీ హీరోయిన్ వాళ్ళ తండ్రితో డైలాగ్స్ కానీ అబ్బా అసలు నిజంగా డైలాగ్స్ చాలు. ఆ డైలాగ్స్ వల్ల సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. అంత కామెడీగా ఉంటాయి డైలాగ్స్. సినిమాలో కూడా ప్రతి డైలాగ్ కూడా హైలైట్ అనిపించింది నాకు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో వెళ్తే మాత్రం పిల్లలు పెద్దలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లేడీస్ అయితే మాత్రం పడి నవ్వుకుంటారు. సినిమా అలా ఉంది. చాలా బాగుందండి విష్ణు విన్యాసం మూవీ. విష్ణు తాండవం అని చెప్పాలి మూవీ. ఎందుకంటే కింగ్ ఆఫ్ ద కామెడీ అంటారు కదా విష్ణు గారిని. అప్పుడు మనం రాజేంద్ర ప్రసాద్ గారిని చూసాం, అప్పట్లో మేము పుట్టిన ముందు కమలాసన్ గారిని చూసాం, వీళ్ళందరినీ చూసాం. అదే కోవలో చేసి వన్ మ్యాన్ ఆఫ్ ద షో అంటే విష్ణు గారు చాలా బాగా చేశారు కామెడీ. ఆయన కామెడీ హీరో కింద ఇంకా 100 years కూడా ఇంకా విష్ణు గారు కామెడీ అంటేనే కాంట్రవర్సీ అంటారు కదా. కాంట్రవర్సీ కదండి. అందులోనే లేదు, ఆయన కొన్ని కోతలు కూస్తూ ఉంటారు. అంటే కామెడీ చేసినప్పుడు కయ్యో అనుకుంటారు. అవి చాలా ఇష్టం జనాలకి. చాలా బాగుంటాయి. మనం ఎప్పుడో పూర్వకాలం చూసాం. కమలాసన్ గారి కామెడీ బాగుంటాయి. అటువంటి గొప్ప కామెడీ చేయాలంటే మంచి యాక్టర్ అయితేనే చేయగలరు. విష్ణు గారు నెంబర్ వన్ మ్యాన్ ఆఫ్ ద షో అనుకోవచ్చు ఈ విష్ణు విన్యాసం. ఇంకా కామెడీ కానీ రొమాన్స్ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఫస్ట్ అయితే లవ్ అయితే ఫిక్స్ లో ఉంది. నెక్స్ట్ ఎమోషన్స్ ఫిక్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ విష్ణు గారికి అవార్డ్స్ రాలేదండి. అది చాలా బాధగా అనిపిస్తుంది. ఈ ఇయర్ అయితే బెస్ట్ కామెడీ కింద బెస్ట్ కామెడీ మూవీ కింద అవార్డ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో నేనైతే దాని గురించి వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీ అయితే బెస్ట్ కామెడీ మూవీ అండి. అందరూ ఫ్యామిలీతో చక్కగా వచ్చి పిల్లలు పెద్దలు ముసలు మొత్తగా అందరూ కూడా కలిసి చూడదగ్గ మూవీ మన విష్ణు విన్యాసం.